సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, నీ ప్రతి కదలిక ఈ స్త్రీ గమనిస్తుంది. ఈ దుష్టురాలు నీ కుటుంబంలో గొడవలకు పునాది వేయబోతుంది. అదెవరో వెంటనే తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నీ యొక్క కుటుంబంలో ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి నిర్ణయాలు నువ్వు తీసుకోబోతున్నావు, నీ జీవితంలో ఏ మార్పు రావడం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, ఏ మార్పు వస్తే నీ జీవితం సంతోషాల వైపు అడుగు పెడుతూ ఉంటుంది, అలాగే నీ బిడ్డల భవిష్యత్తులో ఏం కావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు, అలాగే నీ జీవితంలో ప్రతిదీ కూడా నీకు తగినట్లుగా నువ్వు కోరుకున్న విధంగా, అలాగే ప్రతిదీ కూడా నీ భర్త కానీ లేదంటే నీ భార్య కానీ ప్రతి ఒక్కరికి ఒకరు ఇష్టానుసారంగా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా కుటుంబ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి అని నీ కోరిక. కానీ ఈ 4 గోడల మధ్య ఉండాల్సిన ప్రతి విషయం కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా బయటకు వెళ్ళిపోవడానికి కారణం కూడా నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్తతో మరొక స్త్రీ చేయి కలిపింది. నువ్వు చేసే ప్రతి పని తప్పు అని, నువ్వు డబ్బుని వృధాగా ఖర్చు చేస్తావు అని, అనవసరమైన ఖర్చులకు నువ్వు డబ్బును ఎక్కువగా తగలేస్తావని, నీకు కోరికలు ఎక్కువని, అంటే ఏదైనా కొనుక్కోవడం కానీ, చేయడం కానీ, లేదంటే అందం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, ఇలా రకరకాలైనటువంటి మాటలతోటి నీ భర్తలో ఆవిడ మార్పు అనేది తీసుకొస్తుంది. అలాగే నీ భర్తకు నచ్చినట్లుగా మాయమాటలు చెప్పి అతనిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. నీ భర్త నువ్వు ఒక మాట అన్నా, అరమాట అన్నా కూడా కోపడుతుంటే ఆ కోపానికి కారణం ఏంటో నీకు అర్థం కాక ఎందుకు కోపడుతున్నాడా అని చెప్పి మాటకి మాట అనేది నువ్వు ఎక్కువగా గొడవ అనేది చేయడం వల్ల ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియక కుటుంబ పరిస్థితి అంతా కూడా రణరంగంగా మారిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని నువ్వు చూస్తూనే ఉన్నావు. తల్లి, నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే కనుక, నీ బిడ్డ అంటే నీ యొక్క భర్త కోపానికి కారణం ఆ స్త్రీ నీ యొక్క కుటుంబంలో జరిగే ప్రతీదీ కూడా చాలా చిన్నగా, తేలికగా, నాగ్గా, నవ్వుతూ, మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విధంగా తెలుసుకుని అది పాజిటివ్గా కాకుండా నెగటివ్గా తన యొక్క ఆలోచనలతోటి కలిపి నీ భర్తతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ భర్తకి అనుకూలంగా ఉండడం వల్ల తను ఆ మాటలు నమ్మి నీ యొక్క మనసుని ఎలాగైనా హింస పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి
ఈ దుష్టురాలు నీ ఇంట్లో గొడవలకి పునాది వేస్తుంది. తన మాటలు వింటే కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైపోతుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అనేది నీకు బాగా తెలుసు. నీ కుటుంబానికి సంబంధించిన స్త్రీ, నీ కుటుంబంలో ఒకరైనటువంటి స్త్రీ, నీ కుటుంబం యొక్క పేరుతో అంటే ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ. కాబట్టి ఈ స్త్రీతోటి చాలా జాగ్రత్తగా ఉండు. నీ భర్తలో వచ్చే ఈ కోపానికి, ఆవేశానికి కారణం ఎవరో నేను ఇప్పుడు నీకు చెప్పాను. కాబట్టి ఆ కోపం, ఆవేశం వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండడం నేర్చుకో. తన మాటలకి నువ్వు బదులు పలకకు. ఎందుకంటే ఇద్దరూ కలిస్తే చాలా పెద్ద గొడవయి వారు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది. మీ యొక్క కుటుంబం బజారు పాలు అవ్వడం, మీ ఇద్దరు గొడవలాడుకొని రోడ్డు ఎక్కడమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ అవకాశం వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే నీ భర్తకి కోపం వచ్చినప్పుడు కాస్తంత నువ్వు తగ్గు. ఈ విధంగా తగ్గడం వల్ల చాలా రకాలైనటువంటి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది. భార్యాభర్తలో ఒకరు సర్దుకుపోవడం తప్పేమీ కాదు. కాబట్టి నువ్వు సర్దుకుపోవడం కొన్నాళ్ళు నేర్చుకో. తర్వాత నీ యొక్క మంచితనం, నీ యొక్క ఏదైతే ఓర్పు ఉందో ఆ ఓర్పుని నీ భర్త గురించి అందరూ చెప్పే మాటలకి కాకుండా నీ మాటలకు విలువిచ్చే ప్రయత్నం చేస్తారు. నీ భర్త ఎదురుగా నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడడం, తన నుంచి ప్రేమను కోరుకోవడం, తనతో ఏదైనా కానీ జోకులు వేయడం, చతుర్లాడడం, ఇటువంటివి చేయడం వల్ల కొన్నాళ్ళు నువ్వు అలుసైపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెట్టుగా, చాలా ప్రశాంతంగా, చాలా తెలివిగా ఉండే ప్రయత్నం చెయ్యి. దీనివల్ల నీ విలువని నువ్వు పెంచుకున్నట్లు అవుతుంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి నువ్వు ఆచరించి చూడు. నీ జీవితంలో చాలా రకాలైనటువంటి మంచి మార్పులే వస్తాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని తలుచుకొని ఏమాత్రం భయపడవద్దు. ఇప్పుడు ముందు ఏదైతే కష్టంగా ఉంటుందో ఆ కష్టం కొన్నాళ్ళు మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కోరుకున్నవి జరుగుతూ మొదలు పెడతాయో అప్పటి నుంచి నీ జీవితంలోకి అన్ని అదృష్టాలే అడుగు పెడతాయి. కానీ ఆ స్త్రీతోటి జాగ్రత్తగా ఉండు. నీ ఇంటి వారైనటువంటి నీ భర్త ఆ స్త్రీని తక్కువగా కలిసేలా చూసుకో. అసలు కలవకుండా చూసే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. అర్థమైంది కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, ఆశ్చర్యాలను, మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.